ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ కూడా కాలేదు. అప్పుడే హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా నిన్న రాత్రి చర్లపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం స్థానికులతో పాటు అధికారులను కూడా పరుగులు పెట్టించింది. దట్టమైన పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది. హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫేజ్ 1లోని సర్వోదయ కెమికల్స్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కెమికల్ ఫ్యాక్టరీ కావడంతో క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రసాయన పరిశ్రమ కావడంతో అక్కడున్న కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. దీంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. రాచకొండ సిపి కూడా ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అయితే అదే సమయంలో ఫ్యాక్టరీలోని రియాక్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పోలీసులు కూడా పరుగులు తీయాల్సి వచ్చింది. కుప్పకూలిన వెంటనే రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీని ధాటికి మంటలు 10 మీటర్ల వరకు ఎగసిపడ్డాయి. సర్వోదయ కెమికల్స్ నుంచి మంటలు పక్కనే ఉన్న మరో 3 ఫ్యాక్టరీలకు వ్యాపించాయి. ఓ రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొన్ని గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.